ఇప్పుడు తుని రైలు దహనం ఘటన అయితే నేను చూశాను కోర్టు తీర్పు. దీనిపైన ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళట్లేదని ప్రకటించింది. అయితే అంతకుముందు మాత్రం రైలు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసిందంటున్నారు. అసలేంటి గందరగోళం? ఎందుకు రెండు ప్రకటనలు వేరువేరుగా? ఏం జరిగిందంటారు? ఈ మధ్య మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన ప్రకటన చేశారు. ఏమని? కొంతమంది కోవట్టులు మన పార్టీలో వేరే ప్రత్యర్థి పార్టీల నుంచి మన పార్టీలో జాయిన్ అయ్యి మన పార్టీలో అంతర్గతంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన నాయకులతోటి ఘర్షణ పడటం కానీ అలా ఘర్షణ పడటం ద్వారా మన నాయకుల ఉనికినే ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మన నాయకులను టార్గెట్ చేస్తున్నారు, దాడులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా హత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. అలా పాల్పడటం ద్వారా ఒకటి వీళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం, రెండోది స్థానికంగా బలంగా ఉన్న మన నాయకుడిని ఎలిమినేట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పని పార్టీ వార్షిక సమావేశంలో పార్టీ ప్లాట్ఫామ్ మీద నుంచి పార్టీ శ్రేణులకు ఒక హెచ్చరిక చేశారు. అంటే ఇక్కడ పార్టీలో కోవట్లు ఉన్నారు, ప్రభుత్వంలో కూడా కోవట్లు ఉన్నారు అని చెప్పని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనుకూలురు వివిధ విభాగాల్లో ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారు, కొన్ని విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. అటువంటి విధాన నిర్ణయాలతోటి ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావాలనేది ఒక ఎజెండా. అదే సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చాలనేది ఒక ఎజెండా. ఈ ప్రక్రియలో నిన్న వాస్తవంగా తుని ఇష్యూ కొంత సెన్సిటివ్ ఇష్యూ. ఆ రోజున కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం గారి ద్వారా కిర్లంపూడిలో జరిగిన సమావేశం తర్వాత ఆ ఉద్యమకారులు రూపంలో కొంతమంది రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేయడం జరిగింది. వాస్తవంగా కాపు రిజర్వేషన్ పోరాటం ఈరోజే మొదలుగాల, ఆ రిజర్వేషన్ ఫలాలు సాధించే వరకు ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. అటువంటి పోరాట ప్రక్రియలో మొట్టమొదటిసారిగా ఒక హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఆ హింసాత్మక ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో జరిగిన విచారణలో చాలామంది సీనియర్ నాయకుల్ని కేసులు పాలు చేశారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో గత సంవత్సరం ఆ కేసు న్యాయస్థానం ద్వారా కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసిన కేసు మీద అంటే ఇష్యూ ఇక్కడ ఒక కమ్యూనిటీతో ముడిపడ్డది, లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. అటువంటి ఒక కమ్యూనిటీతో కొన్ని ఎమోషన్స్తో లక్షలాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమైనప్పుడు ఒక న్యాయస్థానం కేసు కొట్టేసినప్పుడు ఆ కేసుని పైకోర్టులో అప్పీల్ చేయాలి అనుకుంటున్నప్పుడు మొట్టమొదటగా పొలిటికల్ ప్రాసెస్ నుంచి, ఎందుకంటే దాని పర్యవసానం కొన్ని పొలిటికల్ సిచ్యుయేషన్స్ అరైజ్ అవుతాయి. రాజకీయంగా అటువంటి ఎదురైన పరిస్థితులకి తగిన విధంగా సమాయత్తం కావాల్సిన బాధ్యత పాలకులుగా ప్రభుత్వాన్ని నిర్వహించే రాజకీయ పక్ష నాయకులకి ఉంటుంది, ముఖ్యమంత్రులకి ఉంటుంది. అటువంటప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ కేసు అప్పీల్ చేయటం వల్ల ఎదురై కాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది పెద్దలతో చర్చించి నిర్ణయం చేయాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి నోటీసులో కూడా లేకుండా అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకొని అప్పీల్ చేసేశారు. అంటే ఇంత సెన్సిటివ్ ఇష్యూని పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలనే కనీస మాత్రపు విచక్షణ పాటించాల. ఎప్పుడైతే ఇష్యూ ఫ్లేరప్ అయిందో, బయటకు వచ్చిందో, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కిపడే పరిస్థితి అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఒక రకంగా మాట్లాడుకుంటే మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఈ కూటమి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసింది, ఈ రోజుకి కూడా అండదండలు అందిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాపులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది అన్న భావన 100% ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత పెంచడానికి ఆస్కారం ఉన్న నిర్ణయం అది. అటువంటి నేపథ్యంలో పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించకుండా అధికారుల స్థాయిలోని ఈ విధమైన నిర్ణయం చేయడం అనేది 100% అది ఇష్యూ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ కన్సర్న్ అధికారులను మందలించడం జరిగింది. ఆ ప్రపోజల్ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ విత్డ్రా చేసుకున్న జీవో కూడా అప్పటికప్పుడు వెంటనే ఇవ్వడం జరిగింది. అంటే ఈలోగానే వైసీపీ పార్టీ ఒక రకమైన ప్రచారం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మీరు కాపులు మొత్తం ఆ కూటమిని ఓన్ చేసుకున్నారు, కానీ వాళ్ళు మీ మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో చూడండి అని అర్థం వచ్చే విధంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇటువంటి నేపథ్యంలోనే వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారు అధికారులను మందలించి ఆ ప్రపోజల్ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఇమ్మీడియట్గా దానికి ప్రత్యామ్నాయ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.